ఓం గం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి. జయలక్ష్మి జ్యోతిష్యాలయానికి స్వాగతం. ఈ వీడియోలో చతుర్థ భావం ద్వారా విద్య గురించి తెలుసుకుందాం. బుధుడు ఉచ్చయందు ఉండి లగ్నం నుండి కానీ చంద్రుని నుండి కానీ కేంద్రాలలో 4వ భావాధిపతి గురునితో కానీ శుక్రునితో కానీ కలిసి ఉన్న ఎడల గొప్ప విద్యాయోగం ప్రాప్తించును. దీనికి సంబంధించిన జాతకం ఇక్కడ ఇచ్చాను, పరిశీలించండి. గురుగ్రహం లగ్నం నుండి కేంద్ర కోణాలలో ఉండి శుక్రుడు ఉచ్చయందు ఉన్న జాతకుడు గణిత శాస్త్ర విద్యావంతుడు కాగలడు. దీనికి సంబంధించిన జాతకం ఇక్కడ ఇచ్చాను, గమనించండి. 4వ భావమునకు లాభస్థానమున అంటే లగ్నం నుండి 2లో కుజుడు ఉండి శుభగ్రహ దృష్టి పొందిన, కేంద్రాలలో ఉన్న బుధుని దృష్టి పడిన గొప్ప గణిత శాస్త్రవేత్త కాగలడు. దీనికి సంబంధించిన జాతకం ఇక్కడ ఇచ్చాను, పరిశీలించండి. లగ్నం నుండి 2లో కుజచంద్రులు కలిసిన వాటి మీద బుధు దృష్టి ఉన్న గణిత విద్యాప్రాప్తి ఉంటుంది. దీనికి సంబంధించిన జాతకం ఇక్కడ ఇచ్చాను, గమనించండి. బుధుడు 2వ భావాధిపతి అయి 2లో ఉచ్చ పొందిన, లగ్నం నందు గురుడు ఉన్న, 8లో శని ఉన్న గణిత శాస్త్ర విద్య ప్రాప్తించును. దీనికి సంబంధించిన జాతకం ఇక్కడ ఇచ్చాను, పరిశీలించండి. 2వ భావాధిపతి అయిన గురుగ్రహం సంపూర్ణ బలం పొంది శుభస్థానములలో ఉండి రవిశుక్రుల దృష్టి ఉంటే వ్యాకరణ శాస్త్ర పాండిత్యం కలుగును. దీనికి సంబంధించిన జాతకం ఇక్కడ ఇచ్చాను, గమనించండి. 4వ భావములో బలం కలిగిన శుక్రుడు ఉండి 4వ పతి 2లో, గురువు లగ్నంలో, లగ్నాధిపతి బుధునితో కలిసిన వేద విద్యా ప్రావీణ్యత కలుగును. దీనికి సంబంధించిన జాతకం ఇక్కడ ఇచ్చాను, పరిశీలించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. జయలక్ష్మి జ్యోతిష్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.